జీవితాలను మీకు అప్పగించుకొనిచున్నాము. మా వలన, మా కుటుంబాల వలన ఈ భూమి మీద మీ నామానికి మహిమ కలుగునుగాక. మీ రాజ్యము మా గృహాలలో కలుగునుగాక. మీ చిత్తము మట్టుకే నెరవేర్చబడునుగాక అని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. See, we know that we need to forgive everyone. మనందరికీ తెలుసు మనం అందరినీ క్షమించాలి అని. Amen. If you are not ready to forgive, you cannot expect any healing, deliverance. ఒకవేళ ఎవరిని మీరు క్షమించలేకపోతే మీకు ఎలాంటి స్వస్థత కానీ విడుదల కానీ మీకు కలగదు. And there won't be any spiritual growth in. అయితే మీలో ఎలాంటి ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు. But forgiveness is the first step of healing and deliverance. క్షమాపణ అనేది నీ స్వస్థతకి విడుదలకి మొదటి మెట్టై ఉంది. Hallelujah. హల్లెలూయా. We need to learn how to forgive. We need to learn how to forgive. అయితే వాళ్ళని ఎలా క్షమించాలో మనం నేర్చుకోవాలి. Okay, that comes through the teaching of the word of God. అది కేవలం దేవుని వాక్యం నుంచి, వాక్య బోధ వల్లే మనం నేర్చుకుంటాం. Amen. ఆమేన్. You know, that we understand from the life of Jesus Christ. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. Think about the pain of the crucifixion. ఆ సిలువలో యేసు ప్రభు యొక్క బాధ వేదనని ఒక్కసారి చూడండి. You read in Luke 23:24. లూకా సువార్త 23, 24. 23:34. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తున్నాం. Even in the hardest time of the cross of Calvary, in the heavy pain on the cross of Calvary, చూడండి, Jesus prayed for the people who were persecuting him. చూడండి, అదొక భయంకరమైన సందర్భం. అనేక మంది యేసు ప్రభుని హేళన చేసే వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభుని కొరడాలతో కొట్టిన వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభుని ఉమ్మివేసిన వాళ్ళు ఉన్నారు. సో అందరి వైపు యేసయ్య చూస్తే ఈ మాటని పలుకుతూ ఉన్నాడు. Father, forgive them, for they do not know what they do. ప్రభువా, తండ్రి, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వారిని క్షమించండి అని శిలువ మీద యేసు ప్రభు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Amen. Amen. Father, forgive them, for they do not know what they do. తండ్రి, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించండి అని ప్రార్థించాడు. Jesus cannot make a mistake in his saying. యేసు ప్రభు ఆ మాట చెప్పడంలో తప్పు చేయలేడు. He cannot make a mistake in his speech. ఆ మాటలో యేసు ప్రభు తప్పు చేయలేడు, తప్పు పలకలేడు. Whatever said, that is true. ఆయన ఏం చెప్పాడు అది సత్యం. People torturing him without their knowledge. అయితే ప్రజలు వాళ్ళకి తెలియకుండా యేసు ప్రభుని హింసిస్తూ ఉన్నారు. They do not know what they are doing to him. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా యేసు ప్రభుకి చేస్తూ ఉన్నారు. If someone is doing something without knowledge, we call them as innocent. ఎవరైతే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు మనమి చేస్తారో వాళ్ళని అమాయకులు అంటాం మనం. Jesus prayed to Father God, all these people are innocent. అయితే యేసు ప్రభు ఆ ప్రజలందరి వైపు చూసి, ప్రభువా, వీళ్ళందరూ అమాయకులు. Because they do not know what they are doing. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. Without understanding, without knowledge, they are doing all this to me. ప్రభువా, తండ్రి, వీళ్ళు వాళ్ళకి ఏం చేస్తున్నారో తెలియకుండా, జ్ఞానం లేకుండా అమాయకులుగా ఇవి చేస్తున్నారు అని చెప్పాడు యేసయ్య. So they are innocent, forgive them. సో వాళ్ళు అమాయకులు కనుక వాళ్ళు క్షమించండి అని ప్రార్థన చేశారు. This is the basic truth you need to understand about forgiveness. అయితే ఈ యొక్క క్షమించే గుణం గురించి ఇది ఒక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. If you read the previous scriptures and previous chapter, when they came to arrest Jesus said one particular scripture there. అయితే యేసు ప్రభుని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక వాక్యాన్ని చెప్పాడండి. 22:53. 22వ అధ్యాయం 53వ వచనం లూకా సువార్త. When I was with you daily in the temple, you did not try to seize me, but this is your hour and the power of darkness. అయితే యేసుప్రభు అన్న మాట ఏంటంటే, నేను రోజు సమాజ మందిరంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోవడానికి రాలేదు, కానీ ఇది గడియ
అంధకారం యొక్క శక్తి గల గడియ అంటూ ఉన్నాడు. 2 things. 2 విషయాలు. This is your hour. ఇది మీ గడియ. Who given them this time? ఆ గడియ వాళ్ళకి ఎవరిచ్చారు? God permitted to them. తండ్రే అది వాళ్ళని అనుమతించాడు. And secondly, రెండవది, this is a power of darkness. ఇది అంధకారపు గడియ. Who gave power to darkness? ఆ యొక్క అంధకారానికి శక్తిని ఎవరిచ్చారు? God permitted Satan to operate against Jesus. అయితే యేసు ప్రభువుకి వ్యతిరేకంగా పనిచేయడానికి తండ్రి సాతానికి పర్మిషన్ ఇచ్చాడు. Amen. ఆమేన్. Actually, who works against Jesus? ఎవరు యేసు ప్రభువుకి వ్యతిరేకంగా పనిచేస్తారు? Not the people, Satan. సాతానుగా ప్రజలు కాదు, సాతాను. People are innocent. ప్రజలు అమాయకులు. But Satan using these people, using their uncleanness, using their sin to torture Jesus Christ. అయితే సాతాను ఏం చేస్తున్నాడంటే ప్రజల్లో ఉన్న అపవిత్రతని, ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని వాడు వాడుకొని యేసు ప్రభువుని హింసించడానికి వాళ్ళని పురిగొల్పుతూ ఉన్నాడు. Is it clear? అర్థమైందా అండి? The same thing happening in our life also. అదే విషయం మన జీవితంలో కూడా జరుగుతుంది. Satan is using maybe your husband, your wife, or in-laws, or sister-in-laws, your people, friends, whomever it may be, using them, using their sin, using their uncleanness to destroy your life. అయితే సాతాను ఏం చేస్తున్నాడంటే నీ చుట్టూవారు భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, మీ బంధువులు కావచ్చు, వాళ్ళ యొక్క అపవిత్రతని, వాళ్ళలో ఉన్న పాపాన్ని నిన్ను నాశనం చేయడానికి సాతాను వాడుకుంటూ ఉన్నాడు. The person is innocent. Who harmed your life, who hurt you, who destroyed your life, the person is surely innocent. అయితే ఏ వ్యక్తి అయితే నిన్ను నాశనం చేయాలనుకున్నాడో, నేను ఇచ్చేయాలనుకున్నాడో, నిన్ను మొత్తంగా నాశనం చేయాలనుకున్నాడో ఆ వ్యక్తి అమాయకుడు. Otherwise you have to say the prayer of Christ is wrong. లేకపోతే యేసు ప్రభు చేసిన ప్రార్థన తప్పవుతుంది. Yes. అవును, People are innocent. ప్రజలు అమాయకులే. But Satan is using them, using their sin, using their uncleanness to harm your life, to destroy your life. సాతాను ఏం చేస్తున్నాడంటే వాళ్ళలో ఉన్న అపవిత్రతని, వాళ్ళలో ఉన్న పాపాన్ని వాడుకొని మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. Amen. ఆమేన్. This is the truth happening everywhere. ఇది ఎక్కడైనా ఇదే సత్యము జరుగుతూ ఉంది. So what actually normally what we see only the person. మనం ఒక వ్యక్తినే చూస్తాము. We don't see the darkness behind them. వాళ్ళ వెనకాల ఉన్న అంధకారాన్ని మనం చూడట్లేదు. That's why Paul says in Ephesians chapter 6, we don't wrestle against flesh and blood. అందుకే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, మనము ఈ అంధకార మన శరీరదారులతో మనం పోరాడడం కానీ ఈ యుగ సంబంధమైన అంధకార శక్తులతో మనం పోరాడతాము. We don't wrestle against people. మనము పోరాడేది మనుషులతో కాదు. Because we have no enemy here on this earth. ఎందుకంటే ఎవ్వరు మనకు శత్రువులుగా లేరు. Our enemy is Satan. మన శత్రువు సాతాను. Do you know Satan has no direct access on our life? మీకు తెలుసా సాతానికి డైరెక్ట్గా మన మీద ఎలాంటి అధికారం లేదు. No, never. He has వాడికి అధికారం లేదు. no more right to bind our life, attack our life. There is no direct access for Satan in our life. సో సాతానికి డైరెక్ట్గా మన మీద ఎలాంటి అధికారం లేదు. But he uses his tricks. కానీ వాడు కుయుక్తులు పన్నుతాడు. He uses the sin, uncleanness of your nearest people to harm your life. అయితే నీ దగ్గరలో ఉన్న ఆ వాళ్ళలో ఉన్న అపవిత్రతని, వాళ్ళలో ఉన్న పాపాన్ని సాతాను వాడుకుంటాడు. అర్థమైందా అండి? హలో, Is it clear? అర్థమైందా అండి? Now what we do? మనం ఏం చేస్తాము? We don't see the demons behind that person. కానీ మనము ఆ వ్యక్తి వెనకాల ఉన్న సాతాను చూడము. We see only the person ఆ వ్యక్తిని చూస్తాము and start fighting against him. ఆయనకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయడం మొదలు పెడతాం. Not only that, we keep bitterness against that person. ఆ వ్యక్తికి వ్యతిరేకంగా చేదైన వేరును పెట్టుకుంటాం. Not able to forgive the person. ఆ వ్యక్తిని మనం మన్నించలేం. This is the tricks of Satan.
ఇది సాతాను యొక్క కుయుక్తులు. Now what happened? You violated God's word. అయితే మనకేం జరిగింది? ఇది అర్థం చేసుకోక మనము దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తూ ఉన్నాం. You are keeping bitterness and unforgiveness in the heart. మనము అది తెలియక మన హృదయంలో క్షమించలేని గుణాన్ని, చేదైన వేరుని మన హృదయంలో పెట్టుకుంటున్నాం. Now what happened? ఏం జరిగింది? You fall short of the grace of God. మీరు దేవుని యొక్క కృప నుంచి వైదొలుగుతున్నారు. You lost the divine protection of the grace of God. దేవుని నుంచి వచ్చే ఆ యొక్క కాపుదలని, భద్రతని కోల్పోయారు. You lose the infilling of Holy Spirit. మీ పరిశుద్ధాత్మ నింపుదలని కోల్పోయారు. This is what Satan needs from you. ఇదే సాతాను మీ నుంచి ఆశించేది. Now he has a direct access on you through your bitterness. ఈ యొక్క చేదైన వేరు ద్వారా వాడికి నీ మీద డైరెక్ట్ అధికారం వచ్చింది. Only he can operate in that area where you have bitterness. ఎక్కడైతే నీలో చేదైన వేరుందో అక్కడి నుంచే వాడి దగ్గరికి వస్తాడు. Amen. Amen. There also he cannot attack you. అక్కడ కూడా నేను అటాక్ చేస్తాడు. But he can influence your life through bitterness. ఈ యొక్క చేదైన వేరు ద్వారా నీ జీవితం మీద వాడు ప్రభావం చూపుతాడు. You become sick. అప్పుడు నీకు అనారోగ్యం వస్తుంది. You lose your peace. నీలో సమాధానం వెళ్ళిపోతుంది. You lost your infilling of the Holy Spirit. నువ్వు పరిశుద్ధాత్మ నింపుదలను కోల్పోతావు. Clear? అర్థమైందా అండి? So understand that people are innocent. అయితే అర్థం చేసుకోండి, ప్రజలు అమాయకులు. If you understand this truth, easily you can forgive anyone and send them away from your heart. ఇది అర్థమవుతే అందరిని క్షమించగలుగుతాం, అందరిని హృదయంలోంచి తీసేయగలుగుతాం. Not only that, అదే కాదు, we should know how to separate a person from his uncleanness. అయితే మనకి ఆ వ్యక్తిని అపరిశుద్ధత నుంచి ఎలా దూరం చేయాలో మనకి తెలియాలి. Did you get my point? అర్థమైందా అండి? We should know how to separate a person from his sin. ఆ వ్యక్తి ఏ వ్యక్తి ఎత్తున్నాడో ఆ వ్యక్తి పాపం నుంచి ఆయనను ఎలా వేరు చేయాలో మనకు తెలియాలి. Now, example, listen to me. జాగ్రత్తగా వినండి. See, I told I had anger. నా కోపం ఉంది. My anger used to manifest upon my wife. నా కోపము నా భార్య మీదకి ప్రదర్శిస్తుండేవాడిని. Clear? అర్థమైందా అండి? But I am not anger. అయితే నా కోపం కాదు అది. I have anger. నాలో కోపం ఉంది. I am the child of God. నేను దేవుని బిడ్డని. I am the man of God. నేను దేవుని యొక్క సేవకుణ్ణి. I have some uncleanness remaining in me. నాలో ఒక అపవిత్రత ఇంకా ఉంది. But my uncleanness seriously affecting my wife. కానీ నాలో ఉన్న అపవిత్రత నా భార్య మీద ప్రభావం చూపుతూ ఉంది. Not me. నా మీద కాదు. Now my wife should learn that how to separate my anger from me. అయితే నా భార్య ఏం చేయాలి? నా నుంచి ఆ కోపాన్ని ఎలా వేరు చేయాలో ఆమె నేర్చుకోవాలి. I am not anger. నాలో కోపం లేదు. But she should. నేను కోపంని కాదు, సారీ. But I have anger. నేను కోపంని కాదు, కానీ నాలో కోపం ఉంది. Wife should learn how to separate my sin from my life. అయితే నా భార్యకి ఏం తెలియాలంటే ఆ పాపాన్ని నా నుంచి ఎలా వేరు చేయాలో ఆమెకు తెలియాలి. And hate my sin and love me. అయితే ఆ పాపాన్ని ఆమె ద్వేషించి నన్ను ప్రేమించడం ఆమె నేర్చుకోవాలి. Clear? అర్థమైందా అండి? హలో. Everybody has uncleanness. ప్రతి ఒక్కరికి అపవిత్రత ఉంది. Are you seeing their uncleanness or the person? మీరు వాళ్ళు అపవిత్రత చూస్తున్నారా, ఆ వ్యక్తిని చూస్తున్నారా? Now, our eyes only see the uncleanness. మనమేమో ఉట్టి అపవిత్రతని చూస్తాం. Only the mistakes. ఒట్టి వాళ్ళు చేసిన తప్పుల్నే చూస్తాం. Only the fault. వాళ్ళు చేసిన మిస్టేక్స్నే చూస్తాం. That's what we made our eyes. ఎందుకంటే మన కళ్ళకి అలా ట్రైన్ చేసుకున్నాం. See the person, he is the child of God. ఆయన వ్యక్తిని చూడండి, ఆయన దేవుని బిడ్డ. Amen. ఆమేన్. And separate the sin from the person. ఆ వ్యక్తిలో నుంచి పాపాన్ని మీరు వేరు చేయండి. And hate the sin. పాపాన్ని ద్వేషించండి. And love the person. ఆ వ్యక్తిని ప్రేమించండి. If you know this truth, easily you can forgive everyone. You love everyone. అయితే ఈ సత్యం మీకు తెలిస్తే అందరినీ క్షమించగలుగుతారు, అందరినీ ప్రేమించగలుగుతారు. Even after listening all this teaching, people have trouble in forgiveness. ఇవన్నీ విన్న తర్వాత కూడా
చాలా మందికి ఇంకా క్షమించలేరు. You know what's the reason? ఎందుకో తెలుసా అండి? They want to forgive. వాళ్ళు క్షమించాలనుకుంటున్నారు. Already they confessed and forgiven, given forgiveness. వాళ్ళు క్షమించారు, వాళ్ళకి క్షమాపణ కూడా అడుక్కున్నారు. But still they don't feel that they have given forgiveness. కానీ వాళ్ళలో ఆ ఫీలింగ్ రాదు, నిజంగా క్షమించానన్న ఫీలింగ్ రాదు. Already forgiven. మీరు ఆల్రెడీ క్షమించారు, You already prayed several times. అనేక మార్లు మీరు ఆ వ్యక్తి కోసం ప్రార్థన కూడా చేశారు. But still you don't feel that you have given forgiveness. కానీ మీలో నిజంగా క్షమించాననే భావం నీలో కలగదు. You know what is the reason? కారణం ఏంటో తెలుసా అండి? The wounds and hurt the person given to you still remains in your heart. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని గాయపరిచాడు కాబట్టి, ఆ వ్యక్తి అనేక మార్లు ఆ వ్యక్తి వల్ల మీకు దెబ్బలు తగిలాయి కాబట్టి అవి ఇంకా మీ హృదయంలో ఉన్నాయి. Amen. Amen. The wounds and hurt given by that person still remains in your heart. ఆ వ్యక్తి వల్ల మీకు కలిగిన గాయాలు, మీకు కలిగిన దెబ్బలు ఇంకా మీ హృదయంలో ఉన్నాయి. That's why you are not able to feel the forgiveness. అందుకే ఆ గాయాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆ క్షమాపణని మీరు అనుభవించలేకపోతున్నారు. You already forgiven the person. ఆయన క్షమించారు ఆల్రెడీ. But when you remember the person, you feel pain in the heart. కానీ మళ్ళీ ఆ వ్యక్తి జ్ఞాపకం వచ్చినప్పుడు నీలో బాధ కలుగుతుంది. Amen. Amen. There you need healing in the heart. అక్కడ మీకు స్వస్థత కావాలి. So this session I'm going to explain about healing of the heart. ఈ సెషన్లో హృదయంలో ఎలా స్వస్థత పొందుకోవాలని మనం నేర్చుకుందాం. Hallelujah. హల్లెలూయా. In the marriage, to develop our marital life, this teaching is very basic, how to receive healing in our heart. అయితే ఎలా మనము హృదయంలో ఆ యొక్క సుబోధ్ ఫస్ట్ చెడ్డవారిని చూసి వ్యసనపడకుము, దుష్కార్యము చేయవారిని చూసి మత్సరపడకుము, వారి గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని పువ్వుల వలె వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవా బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చుము. Amen. ఓకే బ్రదర్, నోటెడ్. థ్యాంక్ యూ సుబోధ్ బ్రదర్. ఆ వాక్యం రాసుకొని దయచేసి చదువుకోండి. థ్యాంక్ యూ. Okay, we move to this subject of healing of the heart. మన హృదయంలో స్వస్థత గురించి మనం నేర్చుకోబోతున్నామండి. జాగ్రత్తగా వినండి ప్లీజ్. Okay, if you check back the life story of your marriage, several issues happen. I mean, hard issues happen, severe issues happen in our marital life. చూడండి, మీ గత వైవాహిక జీవితాన్ని మీరు చూసుకుంటే చాలా భయంకరమైన విషయాలు ఈ వైవాహిక జీవితంలో జరిగాయి. Okay, knowingly, unknowingly, unwantedly, lot of fight happened that broke our heart. అయితే కొన్ని తెలిసి తెలియక జరిగిన విషయాలను బట్టి నిజంగా మన హృదయం పగిలిపోయింది. Amen. Amen. In that all area we need healing. ఇవన్నీ సందర్భాల్లో మనకి హృదయంలో స్వస్థత కావాలి. Amen. If your heart is not healed, we cannot enjoy our marriage. ఒకవేళ ఆ హృదయము స్వస్థత పొందుకోకపోతే మన వైవాహిక జీవితాన్ని మనము జీవితంలో సంతోషంగా ఉండలేము. And if your heart, your wounds are healed, broken heart is not healed, you cannot enhance, you cannot develop your marriage. అయితే మీలో గాయాలు మానిపోయాయి, కానీ మీ హృదయం ఇంకా విరిగి నలిగిపోయిన హృదయంగానే ఉంది కాబట్టి మీ యొక్క వైవాహిక జీవితంలో మీరు సంతోషంగా ఎదగలేరు. You cannot increase, you cannot increase your marital life. అదే, మీరు ఆ వైవాహిక జీవితంలో ఇంకా పై మెట్టుకి ఎదగలేరు. Amen. Amen. Our marriage should grow up, it should develop every day. ప్రతి సంవత్సరం ప్రతి దినం మన వైవాహిక జీవితం అనేది
పెరుగుతూ ఉండాలి. We should pray, we should invest our time and knowledge to enhance our marriage. అయితే మనము ఆ యొక్క వైవాహిక జీవితాన్ని పెంపొందించుకోవడానికి పెరగడానికి మన సమయాన్ని వెచ్చించాలి. మనం అనేక విషయాలు నేర్చుకోవాలి. Amen. ఆమేన్. So we read from book of Isaiah chapter 61. యెషయా గ్రంథం 61వ అధ్యాయాన్ని మనం చూద్దామండి. Book of Isaiah 61 talks about the ministry anointing which came upon Christ Jesus. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మనం ఏం చదువుతున్నామంటే అక్కడ పరిచర్య నిమిత్తము యేసు ప్రభు మీద వచ్చిన అభిషేకం గురించి మనం చదువుతున్నాం. Okay, God has anointed Jesus Christ. మన తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని అభిషేకించాడు. All these scriptures talks about the ministry of the anointing which came upon Christ Jesus. ఇదంతా కూడా పరిచర్య నిమిత్తము దేవుడు ఆత్మ యేసు ప్రభు మీదకి వచ్చడం మనం చూస్తాం. Okay, we read chapter 61 verse 1. The Spirit of the Lord God is upon me, because the Lord has anointed me to preach good tidings to the poor. అక్కడ దేవుని ఆత్మ నా మీద ఉంది, బీదలకి సువార్తని బోధించడానికి అనే మాట రాయబడ్డది. Amen. Amen. So that is the first ministry of the anointing of Christ Jesus, to preach good tidings, gospel to the poor. అది యేసు ప్రభు యొక్క మొదటి పని అయింది. ఆయన అభిషేకం పొందుకున్నాడు బీదలకి సువార్తను బోధించడానికి. Amen. Amen. So what is the first ministry of our anointing? అయితే మనం అభిషేకం పొందుకున్నప్పుడు మన మొదటి పరిచర్య ఏమై ఉంది? Why did you receive Holy Spirit? మీరందరూ పరిశుద్ధాత్మ ఎందుకు పొందుకున్నారు? What is the first ministry of our anointing? మన అభిషేకానికి గుర్తుగా మొదటి పరిచర్య మనం ఏం చేయాలి? Same, equal to Jesus. Preach gospel. మీరు సువార్తను బోధించాలి. Amen. ఆమేన్. Clear? అర్థమైందా అండి? Now, the second ministry of the anointing of Lord Jesus we read in the second part of verse 1. అయితే మనము రెండవ అభిషేకం పొందుకున్న తర్వాత మనం చేయాల్సిన రెండో పని గురించి అక్కడ రాయబడ్డది. He has sent me to heal the broken hearted. యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు. Amen. Amen. The first ministry of the anointing of Lord Jesus is to preach the gospel. అయితే మొదటి పరిచర్య అభిషేకం పొందుకున్న తర్వాత యేసు ప్రభు చేసింది ఏంటంటే సువార్తను బోధించటము. Amen. Amen. When a person hears the gospel of Jesus Christ, he will be saved. ఒకసారి ఆ యేసు ప్రభు యొక్క సువార్తను ఆ వ్యక్తి వింటే ఆయన రక్షణలోకి వస్తాడు. Saved from eternal condemnation. ఆయన నిత్య మరణం నుంచి, నిత్య శిక్ష నుంచి ఆయన తప్పించబడతాడు. Not only that, he become born again. ఆయన తిరిగి జన్మించే వ్యక్తిగా మారతాడు. What's the meaning of born again? తిరిగి జన్మించడం అంటే ఏంటి? Born from God, born from God, born of Holy Spirit. దేవునితో జన్మించాడు, పరిశుద్ధాత్మ వలన జన్మించాడు. The moment a person receive Jesus Christ, accept Jesus as the Lord, the Spirit of God, the life of God arrives his inner person, his spirit. ఎప్పుడైతే ఓ వ్యక్తి రక్షణలోకి వస్తాడో ఆయన క్రీస్తులో జన్మిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలోకి వస్తాడు, దేవుని యొక్క జీవం ఆయన కలిగి జీవిస్తాడు. Cause him to become born again. అది ఆయన తిరిగి జన్మించడం అంటాము. That's happening in his spirit. అది ఆత్మలో జరుగుతూ ఉంది. Born again is happening in the spirit of man. అది మనిషి ఆత్మలో ఆయన తిరిగి జన్మించడం అనేది జరుగుతూ ఉంది. Amen. Amen. The life of God arrived in the spirit of man. అయితే దేవుని యొక్క జీవము మనిషి ఆత్మలోకి వచ్చింది. The spirit of God arrived in the spirit of man. అయితే దేవుని యొక్క ఆత్మ మనిషి యొక్క ఆత్మలోకి వచ్చాడు. And God recreated that spirit of man according to his own image. అయితే దేవుడు ఆ యొక్క ఉన్న ఆత్మని తన పోలికలో ఆయన సృష్టించుకున్నాడు. Amen. Amen. We call it born again. అది తిరిగి జన్మించటం అంటాము. Now God wants to heal our soul, heal our heart.
దేవుడు ఈరోజు మన ప్రాణముని మన హృదయాన్ని దేవుడు స్వస్థపరచాలనుకుంటూ ఉన్నాడు. Human heart is completely broken and shattered because of his sin. అయితే మనిషి చేసిన పాపం వల్ల మనిషి యొక్క హృదయము విరిగి నలిగిపోయింది. Amen. ఆమేన్. Normally every heart is broken and shattered because of the sin. అయితే పాపం వల్ల ప్రతి హృదయము కూడా విరిగి నలిగిపోయింది. Now God wants to heal our broken heart. ఆ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు స్వస్థపరచాలనుకుంటూ ఉన్నాడు. First of all, the anointing of Lord Jesus focus into the spirit of man. అయితే మొట్టమొదటిగా యేసు ప్రభు ఆ యొక్క అభిషేకము ఆయన ఆత్మ గురించి ఆయన దృష్టిని పెడుతున్నాడు. And secondly, the anointing of Lord Jesus focus to the human soul, అయితే human heart. రెండవదిగా యేసు ప్రభు యొక్క అభిషేకము మనిషి యొక్క ప్రాణం మీద ఆయన దృష్టి పెడుతూ ఉన్నాడు. Word says that he has sent me to heal the broken hearted. ఆ వచనం ఏం చెప్తుందంటే ఆయన హృదయములో నలిగిన వారిని ఆయన దృఢపరచుటకు నేను పంపబడ్డాను అంటున్నాడు. So scripture says that there are brokenness in our heart. అయితే దేవుని వాక్యం చెప్తుంది మనలో విరిగి నలిగిన తనం ఉంది. Brokenness in the heart. మన హృదయంలో విరిగి నలిగిపోయి ఉన్నాము. There could be many reasons for brokenness in the heart. అయితే ఆ హృదయంలో విరిగి నలిగిన హృదయం ఉండడం అనేక కారణాలు అయి ఉండొచ్చు. If the brokenness in the heart, we have wounds in the heart. అయితే ఒకవేళ ఆ విరిగి నలిగిన హృదయం మనం కలిగి ఉంటే మనలో చాలా గాయాలు ఉంటాయి. If wounds in the heart, you have pain also there. ఆ యొక్క గాయాలు మన హృదయంలో ఉంటే మనలో చాలా బాధ కూడా ఉంటుంది. Got the point? అర్థమైందా అండి? Brokenness, విరిగి నలిగిన హృదయము, wounds, గాయాలు, then pain. బాధ. How do you know that brokenness are remaining in your heart? ఎలా మీకు ఆ విరిగిన హృదయం తెలుస్తుంది? మీకు Check your heart. మీ హృదయాన్ని పరిశీలించుకోండి. Maybe one incident happened 30 years ago. చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. 30 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. You already forgotten. మీరు మర్చిపోయారు. But when you are remembering that particular incident or remembering that particular person, immediately you feel pain in the heart. ఎప్పుడైతే మీరు ఆ 30 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సందర్భాన్ని కావచ్చు, లేకపోతే ఆ వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వెంటనే మీ హృదయంలో ఒక బాధ, ఒక నొప్పి కలుగుతుంది. How many of you feel pain in the heart when you remember past incidents? ఎంతమందికి ఆ బాధ కలుగుతుంది ఆ గతము తలుచుకున్నప్పుడు? So almost everyone. అందరికీ ఉంది, కొందరు ఎత్తుతున్నారు చేతులు. So actually I thought I don't want to touch this area, only go for marriage teaching. Yes, Pastor. But I felt my spirit strongly to teach deliverance. నేను కుటుంబ వైవాహిక జీవితం గురించే నేను మాట్లాడదామని అనుకున్నాను యాక్చువల్గా ఈరోజు. కానీ నా ఆత్మలో బలంగా దేవుడు ప్రేరేపణ వల్ల ఈ యొక్క హృదయం నుంచి విడుదల ఎలా పొందుకోవాలో నేను చెప్తూ ఉన్నాను. Especially the issues happened in the marital life. Those who lived more than 20 or 30 years, I know how much you suffered in the marital life. కొంతమంది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వైవాహిక జీవితంలో మీరు జీవించినప్పుడు ఎంతగా మీరు బాధలు గుండా వేదనల గుండా వెళ్ళారో నాకు తెలుసు. But we have no idea about how we can be healed from all this brokenness. అయితే 20-30 సంవత్సరాలుగా మన జీవితంలో జరిగిన ఈ విషయాలన్నిటి నుంచి, ఈ విరిగిపోయిన తనం నుంచి, ఈ గాయాల నుంచి మనం ఎలా బయటికి రావాలో మనకు తెలియలేదు. Normally what we do, we bury all the hurt in the deepest part of heart. కానీ మనం ఏం చేస్తామంటే అవన్నీ కూడా హృదయంలో దాచుకుంటాం భద్రంగా. But there is a gospel for you. మీకు సువార్త ఉంది ఈరోజు. There is an anointing upon our Lord Jesus, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఒక అభిషేకం ఉంది, which is able to heal the broken heart. అది నలిగిన హృదయాన్ని స్వస్థపరిచే అభిషేకం. Hallelujah. హల్లెలూయా. Even when you receive the word, the same time itself you can receive the healing. ఈ వాక్యం వింటున్నప్పుడే మీరు ఆ టైంలోనే మీరు స్వస్థ పొందుకోవచ్చు. Some people need help of
people like us, we will sit with them, talk to them, and release the healing anointing and heal their broken heart and remove all kinds of pain. సో కొంతమందికి మాత్రం మేము కూర్చోవాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళని దాంట్లో బయటికి తీసుకొని రావాలి, విడుదలకు బయటికి తీసుకొని రావాలి. కొంతమందికి అవసరం ఉండొచ్చు. Hallelujah. హల్లెలూయా. Now we read the last part of verse 2. అయితే ఆ యొక్క అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చూద్దామండి. Okay, last part of verse 2. There are many other things are said, but we have no time to read everything. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, There is an anointing upon Jesus to comfort all who mourn. అయితే దుఃఖాక్రాంతులైన వారందరినీ ఓదార్చే అభిషేకం యేసు ప్రభు దగ్గర ఉంది. Okay, first we learned about broken heart. మొదట మనం విరిగి నలిగిన హృదయం గురించి విన్నాము. Then wounds in the heart. ఆ హృదయంలో గాయాల గురించి విన్నాము. Also pain in the heart. ఆ హృదయంలో బాధ గురించి మనం Now విన్నాము. verse 2 last says that this very anointing take away grief from our heart. అయితే యేసు ప్రభు యొక్క ఆ అభిషేకము మనలో ఉన్న ఆ యొక్క దుఃఖాన్ని తీసేస్తుంది. And fill our heart with his comfort. మన హృదయాన్ని ఆయన ఓదారుస్తాడు. Amen. Amen. Can you see that? He takes away mourn or grief from our heart. అయితే ఆ యొక్క దుఃఖాక్రాంతులైన వారిని మనల్ని ఓదార్చేవాడిగా ఉంటాడు. He takes away grief out of our heart. దాంట్లో ఉన్న ఆ దుఃఖాన్ని తీసేస్తాడు. And fill our heart with comfort. అయితే మనల్ని ఓదార్చే విధంగా ఉంటాడు. So, what's the meaning of comfort? ఓదార్చడం అంటే ఏంటి? Comfort normally, comfort is not a mere emotional experience. అయితే ఓదార్పు అనేది మనకి ఒక మామూలు ఒక అనుభవం కాదు. అది It's not an emotional experience. నా భావోద్రేకాలతో సంబంధం ఉన్న అనుభవం కాదు అది. Normally we say when we heard your message, we felt little bit peace and comfort. అదే కొంతమంది అంటారు, పాస్టర్ గారు మీ వాక్యం విన్న తర్వాత మాలో శాంతి సమాధానం వచ్చింది అని అంటారు. I'm not talking about that kind of feelings. అలాంటి భావోద్రేకాలతో ఉన్న విషయాల గురించి మాట్లాడలేదు. Comfort is anointing. అయితే ఒకరిని ఓదార్చడం అనేది ఒక అభిషేకం. That is another name of Holy Spirit, comforter. అయితే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించేవాడు, ఆదరణించేవాడు, ఓదార్చేవాడు అని వింటాం. That's his name. యా, Comforter. కంఫర్టర్, ఆదరణకర్త ఆయనకు ఇంకో పేరు. It's an anointing. అదొక అభిషేకం. It's the presence of God. అది దేవుని యొక్క సన్నిధి. Hallelujah. హల్లెలూయా. Then again we read to verse 3, to console those who mourn in Zion. అయితే ఈ యొక్క సియోనులో Okay, I will, because there is a little difference in translation. I'll read from my Bible, then Pastor translates according to that. Okay, to console those who are mourn in Zion. సియోనులో దుఃఖించు వారిని console, same comfort and console, both yes, same. Yeah. సియోనులో దుఃఖించు వారిని అంటే బాధపడే వారిని ఓదార్చటం. Why is repeating? ఎందుకు మళ్ళీ రిపీట్ చూడు, అంతకుముందు వచనంలో ఉంది, మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. In English we have different terms, but in Telugu only one word. But why it is repeating? అయితే మనం తెలుగులో చూస్తే ఆ దుఃఖాక్రాంతులు అనే 2 సార్లు ఆ పదం వస్తూ ఉంది. ఎందుకు? See, you read one scripture from 2 Thessalonians chapter 2 verse 16. 2 తెస్సలోనిక రాసిన లేఖ 2వ అధ్యాయం 16వ వచనం చూద్దామండి. Okay, now may our Lord Jesus Christ himself and our Lord God and Father, who has loved us and given us everlasting consolation and God and good hope and by grace, comfort your hearts, establish you in every good word and work. Please read somebody. అక్క చదవండి అక్క ప్లీజ్. మన ప్రభువైన యేసుక్రీస్తుని మనలను ప్రేమించి
నిత్యమైన ఆదరణ. ఆదరణయు నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన వెయిట్ హూ ఈస్ గివింగ్ యూ ఎవర్ కన్సలేషన్? నిత్యమైన ఆదరణ ఎవరు ఇస్తున్నారు? తండ్రి ఇస్తున్నాడు. ఓకే, కంటిన్యూ చదవండి. మీ హృదయములను ఆదరించి See, in English we have different words. The Father God gives you everlasting consolation. అయితే తండ్రి దేవుడు నిత్య ఆదరణ ఇస్తాడు. And He comfort your hearts. మనల్ని ఆదరిస్తాడు, మన హృదయాన్ని ఆదరిస్తాడు. Can you see that? అర్థమైందని చూసారండి? See, God is giving us comfort. దేవుడు మనల్ని ఆదరణ ఇస్తూ ఉన్నాడు. He console our heart. మనల్ని ఆదరించేవాడిగా ఉన్నాడు. It is everlasting consolation. అది నిత్య ఆదరణ. అది See, every blessings of God is eternal. ప్రతి దేవుని ఆశీర్వాదం నిత్యత్వంలో ఉంటాయి. Come on, you did not listen that point. Every blessings of God is eternal. అయితే Everlasting. ప్రతి ఒక్క దేవుని యొక్క ఆశీర్వాదం అది నిత్యత్వంలోనే ఉంటాయి. If He gives you comfort and consolation, it is everlasting. ఎప్పుడైతే దేవుడు మనకి ఆ యొక్క ఆదరణని ఇస్తాడో అది నిత్య ఆదరణ. అది No, then why are you losing everlasting consolation? ఎందుకు నిత్య ఆదరణ అని మాట్లాడుతున్నాం? No, why are you losing it? ఎందుకు ఆ నిత్య ఆదరణ కోల్పోతున్నాం? No, why are you not receiving it? ఎందుకు మనం పొందుకోవడం లేదు? I'm not talking about the peace and comfort and rest which you are going to receive in the heaven. నేను మీ పరలోకంలో పొందుకునే ఆదరణ, శాంతి, సమాధానం, నెమ్మది గురించి మాట్లాడట్లేదు. The comfort and consolation or everlasting consolation which we can receive today. ఈరోజు మనము ఆ నిత్య ఆదరణ ఎలా పొందుకోవాలో మాట్లాడుతున్నాను. Amen? ఆమేన్. Are you getting something? ఏదైనా నేర్చుకుంటున్నారా? It is your choice. అది మీ యొక్క చాయిస్ అయి ఉంది. It's your choice. My pastor, my husband told me like that. He said like that. He taught me like that. My wife did to me like this. You can memorize and meditate on it, and you can continue in all this pain and grief. ఇక మీరు ఒకటి ఎప్పుడు మెడిటేషన్ చేసుకోవచ్చు. నా భర్త ఇట్లాగా టార్చర్ చేశాడు, నన్ను అలా చేశాడు, నన్ను వేసాడు, భార్య అనుకోవచ్చు. నా భర్త ఇట్లా చేశాడు, భర్త అనుకోవచ్చు. సో ఇవన్నీ పదే పదే గుర్తు చేసుకొని మనం అలాగే దాంట్లోనే ఉండొచ్చు. Last 20 years you are meditating on all this. 20 సంవత్సరాలుగా దేవుని వాక్యం గురించి ధ్యానించబోయే మనము దీని గురించి ధ్యానిస్తున్నాం. No, last 20 years you are meditating about what husband did to you, wives did to you, illness did to you. 20 సంవత్సరాలుగా మీకు ఒకటే ధ్యానం. ఆ ధ్యానం ఏంటంటే మీ అత్త ఏం చేసింది, మీ మామ ఏం చేశాడు, నీ భర్త ఏం చేశాడు, ఇవే ధ్యానించుకుంటూ ఉన్నాం. And you are crying every day. రోజు ధ్యానించుకొని ఏడవడమే. And going to every pastors and telling them, and they are also praying. Again you are going with the same problem. మనం చాలా మంది దైవజనుల దగ్గరికి వెళ్ళి నా కోసం ప్రార్థన చేయండి అంటున్నాం, ప్రార్థన చేయించుకుంటున్నాం, మళ్ళీ అదే ధ్యానము, అదే ఏడుపు. In the Sunday service you are crying, and everyone is thinking that you are crying because of too much passion towards God. అయితే ఆదివారం రోజు ఏడుస్తూ ఉన్నావు. చాలామంది నీ ఏడుపును చూసి ఏమనుకుంటారంటే నీకు దేవుడు అంటే ఎంత ప్రేమ అనుకుంటారు. No, you are crying because of the broken heart and pain. కానీ నువ్వు ఏడ్చేది దేనికోసం అంటే ఆ యొక్క ధ్యానం బట్టి ఏడుస్తూ ఉన్నావు. And the pastor think that, oh, she is so pious, how much she's crying and praying. చూడండి ఆమె ఎంత పరిశుద్ధులు, ఎంత భక్తిపరురాలు, ఏడ్చి ప్రార్థన చేస్తుంది అనుకుంటాం. You are crying because of the broken heart. నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే నీ హృదయం విరిగిపోయింది కాబట్టి ఏడుస్తున్నావు. Last 20 years, 30 years, this is repeating. ఈ 20 సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది నీకు. Now what's the result? దాని రిజల్ట్ ఏంటి? You become sick. నీకు అనారోగ్యం వస్తుంది. You become sick. నీకు అనారోగ్యం వస్తుంది. Losing your money. ఈ డబ్బులు పోతున్నాయి. Losing your energy and peace. నీ శక్తి పోతుంది, నీ సమాధానం పోతుంది. And losing the time of such kind of pastors and prophets, because they are going every day to pastors. No. వేరే వాళ్ళ ప్రార్థన చేయడానికి దైవజనుల దగ్గర వాళ్ళ టైం కూడా వేస్ట్.
There is no gimmicks in deliverance. అయితే విడుదలలో ఎలాంటి కుయుక్తులు వద్దు. Are you here? హల్లెలూయా. No gimmicks. కుయుక్తులు ఎలాంటి వద్దు. This is an anointing upon Christ Jesus. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఒక అభిషేకం ఉంది. Heals your broken heart. నీ విరిగి నలిగిన హృదయాన్ని స్వస్థపరిచే అభిషేకం. Heals your wounds. ఆ గాయాల్ని మాన్పే అభిషేకం. Takes away pain out of your heart. నీ హృదయంలో నుంచి బాధని తీసేసే అభిషేకం. Grief out of your heart. నీ హృదయంలో దుఃఖాన్ని తీసే అభిషేకం. Then fill your heart with comfort. ఆ హృదయాన్ని నిత్య ఆదరణతో నింపే అభిషేకం. Fill your heart with everlasting consolation. నిత్య ఆదరణతో నీ హృదయాన్ని నింపే అభిషేకం. Hallelujah. హల్లెలూయా. We read 3 again. 3వ వచనం చదువుదామండి మళ్ళీ. And the second part, I read your passage here. To give them beauty for ashes. అక్కడ బూడిదకి ప్రతిగా పూదండనను. Beauty for beauty for ashes. అయితే దట్స్ వాట్ Yeah. బూడిదకి ప్రతిగా పూదండనను, What is the meaning of? దుఃఖమునకు ప్రతిగా Wait. ఆనంద తైలమును. Wait, pastor. Yeah. What's the meaning of to give them beauty for ashes? అయితే ఈ బూడిదకి ప్రతిగా పూదండనము అంటే ఏంది? See, in the olden times when people have grief, pain, they used to, pour ashes upon their body. చూడండి, ఎవరికైనా పాత కాలంలో ఎవరికైనా బాధ వేదన ఉందనుకోండి, వాళ్ళు బూడిద వాళ్ళ మీద చల్లుకునేవాళ్ళు. So ashes talks about pain and grief. అయితే ఆ బూడిద చల్లుకున్నప్పుడు వాళ్ళు ఏ మెసేజ్ అర్థమవుతుందంటే వాళ్ళు బాధలో వేదనలో ఉన్నారని అర్థం. But what God is doing here? ఆ దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? He is taking away your ashes దేవుడు ఆ యొక్క బూడిదను తీసేస్తున్నాడు. and give you beauty. ఆయన మీకు పూదండనని ఇస్తూ ఉన్నాడు. పూదండను అమ్మ He give you beauty. నన్ను చెప్పని అమ్మ, ట్రాన్స్లేట్ చేయని. He gives you beauty. అయితే పూదండనను. You got to understand, simple meaning, he takes away your pain, grief, ఆయన నీ యొక్క బాధని తీసేస్తాడు and gives you beauty. నీకు పూదండనని ఇస్తాడు. Amen. ఆమేన్. So when you have pain, that your face, reveals what is in your heart. ఎందుకంటే నీ ముఖములో నీ యొక్క హృదయం కనబడుతుంది. Correct, no? అర్థమవుతుంది. But when he takes away pain, your face started to shine. ఆ బాధను తీసేసినప్పుడు నీ ముఖము ప్రకాశిస్తుంది. Yeah. Now again, the oil of joy for mourning. అయితే అక్కడ దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. Amen. See how many times the term grief came here, or mourn or grief came here. చూడండి ఎన్నిసార్లు మనకి ఆ యొక్క In this portion. అక్కడ మనకు దుఃఖము ఎన్నిసార్లు వచ్చింది చూడండి. ఈ పోర్షన్లోనే దుఃఖం అనే మాట ఎన్నిసార్లు వచ్చింది చూడండి. More than 3 times. 3 సార్లు పైపడి వచ్చింది దుఃఖం అనే మాట. Correct. అవునండి. It is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. I'm talking about the ministry anointing of Lord Jesus. యేసుక్రీస్తు అభిషేకంతో ఉన్న పరిచర్య గురించి మాట్లాడుతున్నాను. He takes away grief out of your heart నీ హృదయంలో నుంచి ఆయన దుఃఖాన్ని తీసేస్తాడు. and gives you oil of joy. ఆయన దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఇస్తాడు. I can show you several scriptures on this. God gives us joy. అయితే చాలా వచనాలు చూపించగలుగుతాను. దేవుడు మనకి ఆనందం ఇస్తాడు. ఆమేన్. God anoints our heart with oil of gladness. దేవుడు మన హృదయాన్ని ఆ యొక్క ఆనంద తైలముతో నింపుతాడు. Even in book of Psalms it says, and book of Hebrews says he anoints our heart with oil of gladness. అయితే మన యొక్క హృదయాన్ని ఆయన ఆనంద తైలముతో నింపుతాడని మన హీబ్రూలు రాసిన లేఖలో రాస్తాము, కీర్తనలో చదువుతాము. Psalms 36:8 says that he makes me to drink from the river of his joy. అయితే కీర్తన
36:8. 36:8 వచనం చూద్దాము. No, just only. ఓకే, మీరు రాసుకోండి అంతే, అవసరం లేదు. He makes me to drink from the river of joy. ఆ యొక్క ఆనందంతో ఉన్న ఆ యొక్క చెరువులో నుంచి మనము దేవుడు తాగే విధంగా చేస్తాడు. There's a river of joy is flowing from God. ఆనందముతో ఉన్న చెరువులో నుంచి, ఆ చెరువు ఒకటి ఉంది, దాంట్లో నుంచి మనం తాగే విధంగా దేవుడు చేస్తాడు. There's a river of joy. ఒకటి ఉంది. Hallelujah. Hallelujah. Then you come to Jesus Christ and read many scriptures what Christ said about joy. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనము యేసు ప్రభు ఆనందం గురించి ఏం చెప్పాడు తెలుసా? Jesus said to his disciple, I'm talking to this to you because my joy may be fulfilled in you. అయితే నా ఆనందము నీలో పరిపూర్ణము కావాలి అంటున్నాడు. Several times Jesus said, my joy may be fulfilled in you. నా ఆనందము నీలో పరిపూర్ణము కావాలి అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So God doesn't want us to continue in grief and mourn. దేవుడు మనము దుఃఖములో జీవించాలని ఆశపడటం లేదు. Then again we back to Isaiah 61 verse 3, last part, the garment of praise for the spirit of heaviness. అయితే అక్కడ మనం చూస్తే మనకి ఒక సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేయుటకు అంటున్నాడు. Okay, garment of praise. ఉల్లాస వస్త్రము. Is ullasam praise? యా, ఉల్లాస వస్త్రం. Garment of praise. Garment of praise. ఎక్కడుంది? నో ఎక్కడుంది? నో, ఇక్కడ ఉల్లాస వస్త్రం అని ఉందమ్మా. Whatever it may be, but in Malayalam it is Stuti Vastram. యా, బట్ హియర్ ఇస్ ఉల్లాస వస్త్రం. Okay, fine. But you got the understanding, you know. మీకు అర్థమైంది కదా? God gives you garment of praise. అయితే దేవుడు మనకు ఉల్లాస వస్త్రమును ఇస్తాడు. Amen. You know, when you praise God, when you worship God, you know what's happening in the heart? అయితే దేవుని ఆరాధించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు మన హృదయంలో ఏం జరుగుతుంది? Now why God is telling us to worship Him, to praise Him? ఎందుకు దేవుడు ఆయన స్తుతించమని ఆరాధించమని అడుగుతున్నాడు? The first answer, because He is worthy of praise. That's all. Because He is worthy of praise. ఆయన మన స్తుతికి అర్హుడు, పాత్రుడు. But what happening when we praise Him? ఆ దేవుడిని స్తుతించినప్పుడు ఏం జరుగుతుంది? Our inner person should open. మన ఆంతరంగిక పురుషుడు తెరవబడాలి. Amen. The life of God or the Spirit of God which is in our spirit opens. అయితే దేవుని యొక్క జీవము, దేవుని యొక్క ఆత్మ మనలో తెరవబడుతుంది. And flowing to our soul. అయితే అది మన ప్రాణంలోకి ప్రవేశిస్తుంది. Flowing to our heart. మన హృదయంలోకి ప్రవేశిస్తుంది. Now you are feeling, you are experiencing the joy of the Lord. అప్పుడు మీరు దేవుని యొక్క ఆనందాన్ని అనుభవించగలుగుతున్నారు. Amen. Amen. When the anointing of God or the life of God or the Spirit of God moves in your soul, in your emotions, in your heart, you feel God, you feel His joy. ఎప్పుడైతే దేవుని ఆత్మ, దేవుని జీవం నీలోకి వస్తుందో అప్పుడు నీ హృదయంలో దేవుని యొక్క సంతోషం, దేవుని యొక్క సమాధానాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. Hallelujah. హల్లెలూయా. So God gives us garment of praise. అయితే దేవుడు ఉల్లాస వస్త్రమును ఇస్తాడు. Then the spirit of heaviness will go from us. ఆ ఉల్లాస వస్త్రం మనం ధరించినప్పుడు మనలో నుంచి ఆ యొక్క దుఃఖం వెళ్ళిపోతుంది. What is that? Spirit of heaviness. That last part. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయబడును. నెక్స్ట్ వన్ పాస్టర్. యా, అక్కడ భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. Okay, now you came there. Yes. See, God gives us garment of praise for the spirit of heaviness. అయితే భారభరితమైన ఆత్మకు ప్రతిగా దేవుడు మనకి స్తుతి వస్త్రాన్ని ఇస్తున్నాడు. Amen. Amen. If you have all kinds of wounds and brokenness, always our heart has
weight, heaviness. అయితే ఎప్పుడైతే మనకి ఆ గాయాలు అవన్నీ మన హృదయంలో ఉంటాయో ఒక భారంగా ఉంటుంది. But God takes away heaviness from your heart. ఆ భారభరితమైన ఆత్మను తీసేసి And He gives you garment of praise. అది స్తుతి వస్త్రము దేవుడిస్తాడు. See, if you read all this portion, several times God is talking the problem of our heart. అయితే ఇవన్నీ చూసినప్పుడు దేవుడు మన హృదయంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడుతున్నాడు. Broken heart, విరిగి నలిగిన హృదయము, wounds in the heart, మన హృదయంలో ఉన్న గాయాలు, pain in the heart, మన హృదయంలో ఉన్న బాధ, grief in the heart. మన హృదయంలో ఉన్న ఆ యొక్క దుఃఖము. More than 3 times we read about grief in the heart. అదే 3 సార్లు దుఃఖము గురించి మనం మాట్లాడుతున్నాం. Then again heaviness, spiritual heaviness. అయితే ఆ యొక్క హృదయంలో ఉన్న భారం గురించి. But God takes away all this negative stuff out of our heart. అవన్నీ కూడా దేవుడు మనని తీసేస్తున్నాడు. And He heals our heart, ఆయన మన హృదయాన్ని స్వస్థపరుస్తాడు, comfort our heart, మన హృదయాన్ని ఆదరిస్తాడు, console our heart, మన హృదయాన్ని ఆయన ఏమంటారు ఆదరిస్తాడు. and anoint our heart with the oil of gladness. అయితే మన హృదయాన్ని ఆయన ఏమంటారు ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. And gives us His garment of praise. ఆయన స్తుతి వస్త్రాన్ని మనకిస్తాడు. So see how much God gives importance to our heart. చూడండి ఎంత దేవుడు మన హృదయానికి ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నాడో. And we learn that how much we need to protect our heart from such kind of negative emotions. అంటే చూడండి మనము మన హృదయాన్ని ఈ యొక్క నెగటివ్ భావోద్రేకాల నుంచి ఎలా మనం కాపాడుకోవాలో ఒకసారి ఆలోచించండి. Amen. Now you are listening the word of God. మీరందరూ వాక్యాన్ని వింటూ ఉన్నారు. And you are receiving the healing. అయితే మీరందరూ స్వస్థతను పొందుకుంటూ ఉన్నారు. Getting more understanding. మీకు ఎక్కువ అనుభవ జ్ఞానం కలుగుతూ ఉంది. And some will come tomorrow for healing and deliverance. రేపు కొంతమంది స్వస్థతకి విడుదల ప్రార్థన కోసం వస్తారు. Surely God will heal your heart. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. But when you go back to your home, the situation is not changed. కానీ మీరు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం ఇంకా మారలేదు. Still husband is the same old person. భర్త అలాగే ఉన్నాడు, మారలేదు. Wife is the same old person. భార్య అలాగే ఉంది, ఆమె మారలేదు. In-laws, they become more hard. ఆయన అత్తమామలు ఇంకా కఠినంగా అయ్యారు. They need more wisdom how to handle your heart. అప్పుడు మీకు అధికమైన జ్ఞానం కావాలి, మీ హృదయాన్ని ఎలా కాపాడుకోవాలో. Never accept others' uncleanness in your heart. వేరే వాళ్ళ యొక్క అపవిత్రతని మీ హృదయంలోకి తీసుకోకూడదు. They will speak hard words against you. మీ గురించి మీకు వ్యతిరేకంగా భయంకరమైన విషయాలు మాట్లాడతారు. They will use all bad words against you. నీకు వ్యతిరేకంగా చెడ్డ మాటలు మాట్లాడతారు. Surely it will pierce into your heart. అవి నీకు నీ హృదయాన్ని బాగా గట్టిగా తాకుతాయి. But don't receive it. కానీ అవన్నీ పొందుకోకండి. Sit there కూర్చోండి, and give it to the Lord. దేవుడికి ఇచ్చేసేయండి. Give it to the Lord. దేవుడికి ఇచ్చేసేయండి. Cast your problem upon Him. ఆ యొక్క నీ భారానంతా కూడా దేవుడి మీద మోపండి. And receive the healing anointing. మీ యొక్క దేవుడి యొక్క స్వస్థతని విడుదలని And పొందుకోండి. receive the comfort of Holy Spirit. పరిశుద్ధ ఆత్మ యొక్క ఆదరణను పొందుకోండి. And receive the everlasting consolation of Heavenly Father. ఆ తండ్రి ఇచ్చే నిత్య ఆదరణను పొందుకోండి. Receive the joy of the Lord. ఆ దేవుని యొక్క ఆనందాన్ని పొందుకోండి. Receive the oil of gladness. ఆ యొక్క ఆనంద తైలాన్ని మీరు పొందుకోండి. Amen. Amen. So step by step you are going to you are learning how to protect your heart from other people's sin. మీరు స్టెప్ బై స్టెప్ ఎలా మీ హృదయాన్ని కాపాడుకోవాలో మీరు నేర్చుకున్నారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I hope you understood. మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. If any there are many things to teach, but I cannot go for a detailed teaching. If any question, any doubts, please ask. సో ఇంకా ఇది చాలా లోతైన అంశం అండి, నేను లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు. బట్ ఈ క్రమంలో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. Sometimes, like people keep on hurting us repeatedly in the same area.
సో కొంతమంది ఉంటారు మనల్ని మనం ఎంత క్షమించినా మళ్ళీ బాధ పెడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళని ఎట్లా డీల్ చేయాలి, అదేగా మీ ప్రశ్న? Yes, No, Pastor. we cannot deal the people. మనము ప్రజల్ని డీల్ చేయకూడదు, You can deal yourselves. మనల్ని మనం డీల్ చేసుకోవాలి. See, రిపీటెడ్లీ ఫర్ మెనీ ఇయర్స్. if it is from your life partner, you cannot run away. You have to be there. ఒకవేళ If it is for in-laws, how you can run away from them? Be there. మనం ఎవ్వరి నుంచి పారిపోలేము, అదైతే పక్కా. But you have to learn how to protect your heart from their uncleanness. అంటే మనం ఏం నేర్చుకోవాలంటే, వాళ్ళు మారలేదు, ఇంకా వాళ్ళు బాధ పెడుతూనే ఉన్నారు, కానీ మన హృదయాన్ని ఎలా కాపాడుకోవాలో మనం నేర్చుకోవాలి. You cannot change them. మనం వాళ్ళని మార్చలేము. Okay. See, here is the tricks of Satan. సాతాని కుయుక్తి ఇదే. Satan knows your weakness. నీ బలహీనత సాతాను తెలుసు. In that area, every time temptation will come, test will come. నువ్వు ఎక్కడైతే బలహీనంగా ఉన్నావో సాతాను శోధన అక్కడే వస్తుంది. If your heart is so weak and easily someone can hurt you, then that area every day problem will come. అయితే అదే ఎక్కడైతే బలహీనంగా ఉన్నావో అక్కడే సాతాను వల్ల అక్కడే మనకు శోధన వస్తుంది. అర్థమైందండి? If your heart is so simple, ఒకవేళ మీ హృదయం ప్లెయిన్గా ఉంటే easily people can hurt you. అయితే వాళ్ళు చాలా సులువుగా నేను బాధ పెట్టగలుగుతారు. Easily you may receive hurt and pain. నువ్వు మామూలుగానే ఆ బాధను తీసుకుంటావు. In that area every time Satan uses people to attack you. ఇక అదే నువ్వు అలా ఉన్నావు కాబట్టి సాతాను ఇంకా నిన్ను బాధకి దుఃఖానికి గురి చేయడానికి ఆ రూట్ని వాడుకుంటాడు. It will continue. అది కంటిన్యూ అయితేనే ఉంటుంది until you become strong in that area. ఎప్పటి వరకు అంటే నువ్వు ఆ ఏరియాలో నువ్వు బలం పొందుకునేంత వరకు. Until you are going to heal in that area, that test will come that area. నీకు స్వస్థత, విడుదల, స్వస్థత ఆ ప్రదేశంలో కలిగేంత వరకు నువ్వు అలా బాధపడుతూనే ఉంటావు. సో సొల్యూషన్, గెట్ ద హీలింగ్. మీకు ఒక మంచి సలహా ఏంటంటే మీరు స్వస్థత పొందుకోండి. స్ట్రెంగ్థెన్ యువర్ హార్ట్. మీ హృదయాన్ని బలపరచుకోండి, గట్టిపరచుకోండి. దట్స్ we have the word of God. అందుకే దేవుని వాక్యం ఉంది మనకి. దట్స్ why we have anointing. అందుకే మనకు అభిషేకం ఉంది. The teaching and the work of Holy Spirit is so practical to us. అయితే ఈ యొక్క బోధ పరిశుద్ధాత్మ దేవుడు చాలా మనకు అన్ని వివరించి చెప్తూ ఉన్నాడు. It is so practical. అది మన జీవితంలో మనం పాటించవచ్చు. You can implement in your day to day life. రోజువారీగా మన జీవితంలో పాటించవచ్చు. Amen. When I say about this healing ministry, it's so pure. It can happen every day our life. It's not far away from you. చూడండి, ఇవన్నీ అసాధ్యమైనవి కాదు, ఇవన్నీ మన జీవితంలో పాటించేయవచ్చు ఈజీగా. దిస్ ఇస్ వి కాల్డ్ స్పిరిచువల్ వార్ఫేర్. ఇదే మనము ఆధ్యాత్మిక పోరాటము అంటాం. వార్ఫేర్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఆఫ్ us. ఆ ఆధ్యాత్మిక పోరాటం బయట జరగట్లేదు, మన లోపలనే జరుగుతూ ఉంది. హ్యాపెనింగ్ ఇన్ అవర్ థాట్ ప్రాసెస్. అది మన తలంపులో జరుగుతూ ఉంది. వార్ఫేర్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ హార్ట్. ఆ యొక్క యుద్ధము మన హృదయంలో జరుగుతూ ఉంది. విదిన్ అవర్ ఎమోషన్స్. అది మన భావోద్రేకాల్లో జరుగుతూ ఉంది. విదిన్ అవర్ థాట్ ప్రాసెస్. అది మన ఆలోచనలో జరుగుతుంది. విదిన్ అవర్ విల్. అది మన చిత్తంలో జరుగుతూ ఉంది. Amen. Amen. So God wants to strengthen you in all this area. దేవుడు ఇవన్నీ విషయాల్లో నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. చెప్పండి, నేను నా హృదయాన్ని కాపాడుకుంటాను. ఐ విల్ గార్డ్ మై హార్ట్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమెన్. ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ మధ్యాహ్న సమయంలో ఇంతవరకు మనం దేవుని వాక్యం ధ్యానించాము. మన హృదయాన్ని ఎలా భద్రపరచుకోవాలి, మన హృదయ అంతరంగంలో ఉన్న గాయాలను ఎలా తీసివేయాలి, మనం ఇంతవరకు చక్కని వాక్యాన్ని ఆ బ్రదర్ ద్వారా మనం విన్నాం. కాబట్టి ఈ సమయంలో మన భోజనానికి వెళ్తున్న సమయంలో కూడా ఆ భోజనాన్ని దీవించమని, అరేంజ్ చేసిన వారిని ఆస్వాదించమని, వడ్డించిన వారిని దీవించమని, ఆస్వాదించమని, ముఖ్యంగా విజయ్ బ్రదర్ కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఎంత చక్కగా ఈ 3 రోజుల కుటుంబాన్ని ఏర్పాటు చేసి అనేక మందికి
నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. అనేక మందికి ఈ వాక్యం ద్వారా బలపరచబడ్డారని, అనేక మందికి ఈ వాక్యం ద్వారా విడుదల పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకోవచ్చు. వారి జీవితంలో అన్ని బంధకాల నుండి కూడా బయటపడే మార్గాన్ని ఈ 3 రోజులు మన వాక్యం విన్నాం. ముఖ్యంగా కుటుంబం ఎలా సరి చేసుకోవాలి, కుటుంబ జీవితాన్ని ఎలా నడిపించుకోవాలి, కుటుంబంలో ఉన్న ఏదైనా వేదన రావచ్చు, దుఃఖం రావచ్చు, సమస్యలు రావచ్చు, వాటిని ఎలా అధిగమించుకోవాలి, ఎలా కలిసిమెలిసి జీవించాలి అని, ఎలా షేరింగ్ చేయాలి, అన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసిన బ్రదర్కి వారి కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని, కాపాడమని, అదేవిధంగా ఎంతో ఖర్చుతో కూడిన ఇది కాబట్టి ఎంత వీలైతే మీరు ఆర్థిక సహాయాన్ని కూడా దయచేయమని నేను బ్రదర్గా విజయ్ చెప్పి ఉన్నారు. కాబట్టి నేను మీ తోచినది ఆ బ్రదర్ గారికి ఇస్తే, మనం ఒక దైవ సేవనికి మనము ఇచ్చినది వృధాగా పోదు, అది దీవెనకరంగా ఉంటుంది, కానీ ఆశీర్వాదంగా ఉంటుంది. కాబట్టి మీ మధ్యాహ్న సమయంలో మీరు ఆలోచించండి, మీరు చేయవలసింది మీకు ఎంత అయితే అంతగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.